క్రూరులు కదండి, క్రూరత్వం కదండి. ఇలా తల్లిని చంపడం ఏంటి, తండ్రిని చంపడం ఏంటి, అన్నని చంపడం ఏంటి, తమ్ముడిని చంపడం ఏంటండి, బంధువులను చంపుకోవడం ఏంటండి, బంధువులనే చంపేస్తున్నారంటే బయట వాళ్ళని బతకనిస్తారా మీరు చెప్పండి? ఇల్లు ఎందుకు ఇలా తయారైన సమాజం అంటే, ఎందుకు ఇలా తయారైపోయాడు మానవుడు అంటే, మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ఏం చేయొద్దు, ప్రేమించు. తల్లిని చూసుకోలేనంత బిజీగా కోడలున్నాడు, కొడుకున్నాడు అంటే వాళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. మేమిద్దరం ఉద్యోగానికి వెళ్ళాలి, మేమిద్దరం డబ్బు సంపాదించుకోవాలి. ఈ ముసలావిని ఎవరు చూస్తారు? పాముతో కరిచి చంపేస్తాను. ఎవరు చిన్నప్పుడు తల్లి పెంచలేక బిడ్డలను అలాగే చంపుకుందండి. తల్లి చంపుకుంటుందండి బిడ్డల్ని. చిన్నప్పుడు అన్నం లేకపోయినా, తాను ఆకలితో ఉండి, తాను తినడానికి తిండి లేకపోయినా, కొడుకు బాగుంటే చాలండి కొడుకు నోట్లో ముద్దలు పెట్టిందే, కూతురు బాగుంటే చాలండి కూతురు నోట్లో ముద్దలు పెట్టిందే, ముద్దలు పెట్టిన కన్న తల్లిని పాముతో కరిపించి చంపుతున్నారండి. ఇక మీరు చాలా వీడియోలు చూస్తున్నారు. నేను ఆ వీడియోలు వేయట్లేదు, నాకు టైం అయిపోద్దని. ఎన్ని వీడియోలు చూస్తున్నామంటే ముసలి వాళ్ళని ఇలా గుద్ది చంపేస్తున్న వాళ్ళు చూడలేదా మీరు వీడియో చూడలేదండి? ఒక అతను గోడకేసి కొట్టేస్తున్నాడు, ఒక అతను కిందకి మీదకి ఏమండి చచ్చిపోని తన్నేస్తున్నాడు సొంత కొడుకు. మరలా చెప్తున్నాను, ఆ బంధాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ బంధాన్ని చంపితే దేవుడు ఊరుకుంటాడా? తల్లిలో ప్రేమను పెట్టి తల్లి ప్రేమించనగానే దేవుడు మాటకు లోబడి, నా మహాతల్లి, నా తండ్రి చెప్పాడే, నా తండ్రి ప్రేమించమన్నాడే, నా తండ్రి నాలో ప్రేమను పెట్టాడని ఆ కన్న పాశం కొడుకును ప్రేమిస్తే, కొడుకు ఇలా బంధాన్ని చంపుతుంటే డబ్బు కోసం, జలసాల కోసం, చూడలేక స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుడు పెట్టిన బంధాన్ని చంపితే దేవుడు ఊరుకుంటాడా? నేను పెట్టిన బంధాన్ని చంపుతావరా? రా చూసుకుందావరా నీ సంగతే, చూస్తాను నీ సంగతే.